బ్రో, నేను మిమ్మల్ని ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతా. మీ కాలేజ్లో మీ సీనియర్స్ లేకపోతే యూట్యూబ్లో వీడియోస్ కానీ లేకపోతే లింక్డ్ఇన్లో రీల్స్ ఆర్ఎల్ఎస్ పోస్ట్స్ కానీ డిఎస్ఏ నేర్చుకోండి, డిఎస్ఏని చేయాలి, డిఎస్ఏ ప్రాక్టీస్ అవ్వండి అని చెప్తారు. కానీ అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎందుకు మొదలు పెట్టాలి? లేకపోతే నేను వెబ్ డెవలప్మెంట్కి వెళ్తాను, నేను డిఎస్ఏ ఎందుకు నేర్చుకోవాలి, అసలు డిఎస్ఏ వాళ్ళ యూజెస్ ఏంటి, ఫ్యూచర్ స్కోప్ ఏంటి, ఇలాంటివి ఎక్కువ ఎవరు చెప్పరు. ఒకవేళ చెప్పినా మనకు సరిగ్గా అర్థం కావు. లేకపోతే ఒక వీడియోలో ఒక కంటెంట్ ఉంటుంది, ఇంకో వీడియోలో ఇంకో కంటెంట్ ఉంటుంది. ఇలాంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎవరు ఫేస్ చేయకూడదు. ఎందుకంటే ఇవన్నీ నేను ఒక ఫేజ్లో నేను ఫేస్ చేసి వచ్చాను కాబట్టి ఇలాంటివి మరెవరూ ఫేస్ చేయకూడదు అని చెప్పి నేను ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో హాయ్, నేను బాను. సో ఈ ఛానల్లో ప్రోగ్రామింగ్ రిలేటెడ్ వీడియోస్, అట్లాగే టెక్, అట్లాగే ఏఐ రిలేటెడ్ కెరీర్ గైడెన్స్, ఇలాంటివన్నీ మరెన్నో వీడియోస్ వస్తుంటాయి. అందుకే ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో వాళ్ళకి కూడా డిఎస్ఏ ఎట్లా స్టార్ట్ చేయాలి, రోడ్ మ్యాప్ ఏంటి అనేది కంప్లీట్గా తెలుస్తుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. వితౌట్ వేస్టింగ్ టైం లెట్ స్టార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మ్యాక్సిమం ఏమంటారు, డిఎస్ఏ. అసలు ఈ డిఎస్ఏ అంటే ఏంటి అనుకోవద్దు. డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గోరిథమ్స్. డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గోరిథమ్స్ ప్రతి ఒక్కళ్ళు చెప్తూనే ఉంటారని. బట్ వెయిట్ ఎ మినిట్, ఫస్ట్ మనం బేసిక్స్ ఉండే చెప్పుకుంటూ వెళ్దాం. సో దాన్ని బట్టి కంప్లీట్గా అర్థమవుతుంది. డిఎస్ఏ వచ్చేసి డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గోరిథమ్. అసలు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. మీరు ఒక లైబ్రరీలో ఉన్నారు, అరౌండ్ ఒక 1K ఆఫ్ బుక్స్ ఉన్నాయనుకుందాం. ఈ 1K ఆఫ్ బుక్స్లో మీకు ఒక బుక్ అవసరం, ఒక్క బుక్. ఈ 1K ఆఫ్ బుక్స్ అరేంజ్ చేసిలో కింద పడేసి ఉంది. సో మీరు ఈ కింద పడేసిన వాటి నుంచి మీరు బుక్స్ అన్నీ ఎత్తుక్కోవాలన్నమాట. సో ఏం చేస్తారు, అప్పుడు వెళ్ళి కూర్చుని ఒక్కొక్క బుక్ తీసి ఈ బుక్ మనకు అవసరం ఏందో కాదో చెక్ చేస్తారు, కాకపోతే ఎగ్జిట్ అవుతారు. ఇంకో బుక్ తీసుకుని చెక్ చేస్తారు, ఎగ్జిట్ అవుతారు. ఇంకో బుక్ తీసుకుని ఎగ్జిట్ అవుతారు. ఇలా ఎంతసేపు చేస్తారు, ఒక 30 minutes ఆర్ లెస్ 1 hour అండ్ మోర్. సో టైం తీసుకుంటుంది. అట్లా కాకుండా అదే లైబ్రరీలో ఈ 1K ఆఫ్ బుక్స్ అరేంజ్ చేసి ఉన్నాయి నీట్గా, ప్రతి ఒక్కటి షెల్ఫ్లో మంచిగా అరేంజ్ చేసి ఉన్నాయి. సో మీరు ఒక పార్ట్ ఆఫ్ బుక్ కావాలనుకుంటున్నారు, ఒక స్టోరీ బుక్ కావాలనుకుంటున్నారు. వెంటనే ఆ స్టోరీ బుక్ ఈ సర్టెన్ రోలో ఉంటుంది, సర్టెన్ కాలంలో ఉంటుంది అనగానే అక్కడికి వెళ్ళి బుక్ తీసుకుంటారు. ఎంత టైం తీసుకుంటుంది, 30 seconds ఆర్ లెస్ 1 minute వేసుకుందాం. రఫ్ అండ్ రఫ్ 5 minutes వేసుకుందాం. ఈ 5 minutesలో మీకు బుక్ అనేది దొరికింది. సో మీరు అప్పుడు ఏం చేస్తారు, అరేంజ్ చేసిన దానికి ప్రిఫర్ చేస్తారు. ఈ డిఎస్ఏ కూడా అంతే అనమాట. ఏదైతే అరేంజ్ చేస్తే దాన్నే డిఎస్ఏ అంటారు. సో సరే, డేటాని అరేంజ్ చేయడం డిఎస్ఏ. ఇప్పుడు బుక్స్ అనేది డేటా అరేంజ్ చేయడం డిఎస్ఏ. మరి ఆల్గోరిథం అంటే ఏంటి? ఏదైతే మీరు సెర్చ్ చేస్తున్నారో, ఏదైతే రో అండ్ కాలంకి వెళ్ళి వెతుకుతున్నారో దాన్నే ఆల్గోరిథం అని అయితే అంటారు అనమాట. సో దీన్నే డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గోరిథమ్స్. ఓకే, ఇప్పుడు ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎందుకు మనం లైబ్రరీలో అని చెప్పి వెళ్ళాము, కానీ ఇప్పుడు ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. గూగుల్, స్పాటిఫై, యూట్యూబ్ ఉంది, ఇంకా సో ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్, ఇలాంటి సో కంపెనీస్ అయితే ఉన్నాయి. ఇది ఒక్కటే కదా, ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి. సో మీరు గూగుల్కి వెళ్ళి ఒక సర్టెన్ నేమ్తో, ఫర్ ఎగ్జాంపుల్ GFG అన్న దాంతో సెర్చ్ చేశారు, వెబ్సైట్ కోసం వెతకడానికి సెర్చ్ చేశారు. GFG మీకు అరౌండ్ బోల్డ్ వస్తాయి, థౌజండ్స్ కాదు, ఒక రఫ్ అండ్ రఫ్ హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్ వేసుకుందాం GFGతో రిలేట్ అయ్యి ఉన్న వెబ్సైట్స్. ఇవన్నిట్లో మనకి అక్కడ గూగుల్ అనేది షోకేస్ చేస్తుంది అనమాట. డాష్ బోర్డ్, వీడియోస్ ఉంది, యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి. నేను వెళ్ళి సర్టెన్ ఏదో గేమ్ నేమ్ మెన్షన్ చేస్తా, గేమ్ అని మెన్షన్ చేసినప్పుడు ఆ గేమ్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ నాకు అక్కడ డాష్ బోర్డ్లో చూపించడం జరుగుతుంది. ఇక్కడ వీడియో 1, వీడియో 2, వీడియో 3, ఇలా బోల్డ్ అండ్ సో ఎన్ని వీడియోస్ అయితే ఎవరైతే దాన్ని యూస్ చేసి అప్లోడ్ చేశారో అక్కడ నాకు డాష్ బోర్డ్లో కనిపిస్తుంది. స్పాటిఫై ఉంది, నేను ఎక్కువ తెలుగు సాంగ్స్ ప్రిఫర్ చేసి ఉంటున్నాను, తెలుగు సాంగ్సే నాకు అక్కడ ప్రిఫర్ అవుతూ ఉంటాయి. ఇలాగా, లేకపోతే సర్టెన్ అనిరుద్ధ్ ఆల్బమ్ ఉంది, అనిరుద్ధ్ ఆల్బమే నేను ఎక్కువ వింటున్నాను. సో అనిరుద్ధ్ ఆల్బమే బాగా ప్రిఫర్ అయ్యి వస్తూ ఉంటుంది నాకు హోమ్ డాష్ బోర్డ్లో. లేదా ఒక సాంగ్ సెర్చ్ చేస్తాను, ఒక సినిమా పేరు పెట్టి ఓజీ అని కొట్టి ఓజీ అని సెర్చ్ చేయగా ఆ ఓజీ అన్న రిలేటెడ్తో ఉన్న సాంగ్స్ అన్నీ నాకు అక్కడ సెర్చ్ అవుతాయి, సెర్చింగ్ డాష్ బోర్డ్లో వస్తుంది. ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో నేను హ్యాష్ ట్యాగ్ కోడింగ్ ఉంది, హ్యాష్ ట్యాగ్ కోడింగ్ అని సెర్చ్ చేయగానే హ్యాష్ ట్యాగ్ కోడింగ్ ఎవరైతే యూస్ చేస్తారో ఆ రీల్స్ అన్నీ నాకు అక్కడ పాపప్ అవుతాయి. ఫేస్బుక్, యూట్యూబ్ పోతా ఇంచుమించు సేమ్గానే ఉంటాయి కాబట్టి సో రెండు ఒకటే అనుకుందాం. ఇలాగా మనకి ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి, అది కూడా విత్ ఇన్ సెకండ్స్. మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, విత్ ఇన్ సెకండ్స్లో లైక్ మిల్లీ సెకండ్స్ మీరు ఇలా సెర్చ్ చేసి ఎంటర్ కొడతారు,
అంతే, మనకు అక్కడ డాష్బోర్డ్లో పాపప్ అవుతుంది. మీ నెట్వర్క్ స్లో ఉండడం వల్ల మేబీ అది స్లో అయి ఉండొచ్చు. బట్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ ఇంత ఫాస్ట్గా డేటాను ఎట్లా రిట్రీవ్ చేసి మీకు చూపించగలుగుతుంది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారంటే ఇక్కడ డిఎస్ఏ అనేది యూజ్ చేస్తారన్నమాట. ఇంత పెద్ద పెద్ద కంపెనీస్ డిఎస్ఏ యూజ్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల యూజెస్ ఏంటి, మీరు డిఎస్ఏ నేర్చుకుంటే ఇలాంటి బిగ్ టెక్ కంపెనీస్కి సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా పెరుగుతాయి అనమాట. ఎందుకంటే వీళ్ళు డిఎస్ఏ వచ్చి ఎవరికైతే బాగా వచ్చో వాళ్ళని ప్రిఫర్ చేస్తారు. డిఎస్ఏ అంత మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో మీరు వచ్చి నేను ఫ్రంట్ ఎండ్ డెవలప్కి వెళ్తున్నాను, లేకపోతే ఏఐ ఇంజనీర్కి వెళ్తున్నాను, మిషన్ లెర్నింగ్ ఇంజనీర్కి వెళ్తున్నాను, నేను డిఎస్ఏ నేర్చుకోవాలంటే నేను కంపల్సరీ చెప్తాను ఎస్, దిస్ ఇస్ మై పర్టికులర్లీ సే ఓన్లీ ఆన్సర్ ఎస్, దెర్ ఇస్ నో అదర్ ఆన్సర్. స్ట్రైట్ ఆన్సర్గా చెప్తాను, ఆన్సర్ ఎస్ అనమాట. ఎందుకంటే ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తాం బాగానే ఉంది. సో ఆ బిల్డ్ చేసిన ప్రాజెక్ట్స్ ఆప్టిమైజ్ అవుతాయి నీట్గా. లైక్ మీరు ఎంటర్ చేసిన వెంటనే విత్ ఇన్ సెకండ్స్లో ఎట్లా డేటా రిట్రీవ్ చేసుకుంటుంది, ఇవన్నీ డిఎస్ఏకి రిలేటెడ్ అయ్యి ఉంటాయి. సో ఇది మనకి డిఎస్ఏ సాల్వ్ చేస్తుంది అనమాట. సో ది ప్రాబ్లమ్ సాల్వింగ్, మీరు ప్రాజెక్ట్ ఒకటే చేయడం కాదు, ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా మీకు ఉంటుంది అనమాట. ఇంటర్వ్యూస్లో మీ థింకింగ్ ఏంటి, మీ థింకింగ్ ప్రాసెస్ ఎంత ఫాస్ట్గా థింక్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిఎస్ఏ ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక అరే ఉంది, అరేలో నాకు ఒక 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, లేదా అరౌండ్ ఒక 20 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకున్నాం. 20 ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 నుంచి 20 నెంబర్స్ వరకు ఉన్నాయి, 7 and so on 20 నెంబర్స్ వరకు ఉన్నాయి. ఉంటే నాకు 19 అనే నెంబర్ కావాలి. ఇది బేసిక్ ఎగ్జాంపుల్. ఒక ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగారు అనుకో, 19 నెంబర్ కావాలి. సో నేనేం చేస్తానంటే బైనరీ సెర్చ్ యూస్ చేస్తాను. మీరేం చేస్తారంటే జస్ట్ ఎగ్జాంపుల్గా అంటున్నా, మీరేం చేస్తారంటే లీనియర్ సెర్చ్ యూస్ చేస్తున్నారు అనుకున్నాం. ఈ లీనియర్ సెర్చ్ ఏం చేస్తుందంటే స్టెప్ ఆన్ స్టెప్, లైక్ 1 2 3 4 1 ఉంది, 1 తీసుకున్నాం, మనకి ఇచ్చిన వాల్యూతో కీ వాల్యూతో మ్యాచ్ అయిందా, లేదు మ్యాచ్ అవ్వాలి, 2 మ్యాచ్ అయిందా, మ్యాచ్ అవ్వాలి, 3 మ్యాచ్ అయిందా, మ్యాచ్ అవ్వాలి, అట్లా చెక్ చేసుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు బైనరీ సెర్చ్ ఉంది, బైనరీ సెర్చ్ ఏం చేస్తుంది అంటే హాఫ్ చేస్తుంది. 19 మనకి కావాల్సిన వాల్యూ ఇది, టోటల్ వాల్యూస్ ఇది. సో హాఫ్ చేస్తుంది, హాఫ్ చేసి దానికి వచ్చిన వాల్యూకి మనకున్న వాల్యూ పెద్దదో చిన్నదో చెక్ చేస్తుంది. చిన్నదనుకో లెఫ్ట్ సైడ్కి రావడం, పెద్దదైతే రైట్ సైడ్ అరేకి వెళ్ళడం, ఇలాంటి షిఫ్ట్ అవుతూ ఉంటాయి. సో అక్కడికి మనకి టైం కాంప్లెక్సిటీ అయితే తగ్గుతుంది అనమాట. సో డిఎస్ఏ ఇలాంటివి యూజ్ చేస్తుంది. కంపెనీస్ కూడా ఎవరైతే ఇంత తక్కువ ఆప్టిమైజేషన్, ఇంత ఎక్కువ ఆప్టిమైజేషన్ ఎఫిషియెంట్గా కోడ్ రాయగలుగుతారో వాళ్ళని ప్రిఫర్ చేస్తారు అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు ఒక స్విగ్గీ యాప్ చేశారు అనుకుందాం. దాంట్లో మీ ఫ్రంట్ ఎండ్ చాలా బాగుంది, బ్యాక్ ఎండ్ బాగుంది, అంతా బాగుంది. బట్ మీరు అరౌండ్ 1 lakh ఆఫ్ ఆర్డర్స్ మీకు వచ్చేసరికి మీ యాప్ హ్యాంగ్ అవడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ హ్యాంగ్ అవడం స్టార్ట్ అయినప్పుడు యూజర్స్ ఏమన్నా దాన్ని ప్రిఫర్ చేస్తారా? మ్యాక్సిమం చేయరు, ఎవరు ప్రిఫర్ చేయరు హ్యాంగ్ అవడం స్టార్ట్ అవుతున్నప్పుడు. సో ఇట్లా స్టార్ట్ అవ్వకూడదు అంటే మనకి ఆప్టిమైజేషన్ అనేది ఇంపార్టెంట్. ఆప్టిమైజేషన్ అంటే మరి ఏంటిదో కాదు, డిఎస్ఏ అనమాట. మ్యాక్సిమం ఆఫ్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇలాంటి కంపెనీస్ అన్ని డిఎస్ఏ ఇంటర్వ్యూ కోడింగ్ రౌండ్స్లో డిఎస్ఏ మాత్రమే అడుగుతారు. లైక్ కోడింగ్ రౌండ్స్లో డిఎస్ఏ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకే డిఎస్ఏ అనేది నేర్చుకోవాలని చెప్తారు. మీరు ఏ ఇంజనీర్కి వెళ్తున్నారా, లేకపోతే ఎంఎల్ ఇంజనీర్కి వెళ్తున్నారా, లేకపోతే ఫ్రంట్ ఎండ్కి వెళ్తున్నారా, సో ఎందుకైనా దేనికైనా వెళ్తున్నారు, కానీ డిఎస్ఏ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ టెక్ బేస్డ్ కోడింగ్ అసైన్మెంట్స్ కానీ ఇలాంటి వాటికి డిఎస్ఏ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే లాంగ్వేజ్. ఏ లాంగ్వేజ్ యూజ్ చేసి మనం డిఎస్ఏ నేర్చుకోవాలి? ఐదర్ C++, జావా, పైథాన్, ఈ 3 లాంగ్వేజెస్ ఉన్నాయి. C++లో STL లైబ్రరీస్ ఉంటాయి, జావా వచ్చేసి మనకి ఊప్స్ ఉంటుంది, పైథాన్ వచ్చేసి ఈజీ అట్లాగే రీడబుల్. తెలిసిందే మ్యాక్సిమం కోడింగ్ లాంగ్వేజెస్ మీద బీటెక్ స్టూడెంట్స్ అందరికీ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి తెలిసిందే. తెలియకపోయినా ఏం ప్రాబ్లం లేదు, మనం ఫ్యూచర్లో నేర్చుకుందాం, ఇంకా టైం ఉంది. సో C++ నేనైతే ప్రిఫర్ చేస్తాను. ఒకవేళ మీకు కోడింగ్ రాదు బిగినర్స్గా అంటే నా రికమెండేషన్ వచ్చేసి C++ అనే చెప్తాను. C++ STL లైబ్రరీస్ మ్యాక్సిమం ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి మీకు ఈజీగా అయిపోద్ది. జావా కూడా యూజ్ చేయొచ్చు, జావా ఈజ్ ఎఫిషియెంట్ కోడ్, సో యూ కెన్ ఆల్సో ప్రిఫర్ జావా యాజ్ వెల్. మీకు జావా వచ్చంటే జావాతో కంటిన్యూ అవ్వండి, పైథాన్ వచ్చంటే పైథాన్తో కంటిన్యూ అవ్వండి, C++ వస్తే C++తో కంటిన్యూ అవ్వండి. కాకపోతే ఒకవేళ బిగినర్ నాకు ఏది రాకున్నప్పుడు C++ నేర్చుకుని C++ నుంచి కంటిన్యూ అవ్వడం నా ప్రిఫర్ అనమాట. నేనైతే రికమెండ్ చేస్తాను ఈజీ. సో మనం పైథాన్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ ఐ వోంట్ ప్రిఫర్ పైథాన్
బికాస్ ఎందుకంటే దీంట్లో మనం ఓన్గా ఇంప్లిమెంట్ చేయాల్సినవి ఉంటాయి డిఎస్ఏ కొన్ని ప్రాబ్లమ్స్ వాటికి. సో మన ఓన్ ఇంప్లిమెంటేషన్ కన్నా ఇలాంటి లైబ్రరీస్ యూస్ చేసుకొని చేసుకోవచ్చు. అట్లా కాదు నేను ఓన్గా చేసుకున్నా మీరు యూస్ చేసుకోవచ్చు. ఏఐ ఇంజనీర్స్, ఎంఎల్ ఇంజనీర్స్ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పైథాన్ చేసి వెళ్ళచ్చు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆ లాంగ్వేజ్లో గ్రిప్ అనేది ఉంటుంది అనమాట. సో C++ ఈజ్ అ ఫాస్ట్ అండ్ జావా ఊప్స్ అండ్ పైథాన్ ఈజ్ ఏ ఈజీ అండ్ రీడబుల్. నా రికమెండేషన్ C++. సో ఓకే, ఇప్పుడు డిఎస్ఏ రోడ్ మ్యాప్ ఏంటనేది చూద్దాం. ఈ రోడ్ మ్యాప్ ఏంటని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. నెక్స్ట్ వచ్చేసి అరేస్, నెక్స్ట్ స్ట్రింగ్స్, నెక్స్ట్ వచ్చేసి సర్చింగ్ అండ్ సార్టింగ్ ఆల్గోరిథమ్స్, నెక్స్ట్ వచ్చేసి హ్యాషింగ్, నెక్స్ట్ లింక్డ్ లిస్ట్, నెక్స్ట్ స్టాక్, you can continue as well, stack and queue, recursion, trees, VST, ఇంకా హీప్ ఉంటుంది, గ్రాఫ్, ఇంకా చాలా అంటే మ్యాక్సిమం అయిపోతుంది. నెక్స్ట్ గ్రీడీ ఒకటి ఉంటుంది, ఇంకా బ్యాక్ ట్రాకింగ్, బ్యాక్ ప్రాపగేషన్, గ్రీడీ, బ్యాక్ ప్రాపగేషన్, నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్. ఇంకా మ్యాక్సిమం ఆఫ్ ఇందులో కంపెనీస్ లైక్ ట్రీస్ బాగా వచ్చిన వాళ్ళకి వరకు గూగుల్ ప్రిఫర్ చేసుకుంటుంది. అంతకుముందు వచ్చినా ప్రాబ్లం లేదు. మనం ప్రజెంట్ ఇట్లాంటి వాటిని ఏమీ మైండ్లో పెట్టుకోవద్దు. లైక్ ఇక్కడ దాకా నేర్చుకుంటే గూగుల్ సెలెక్ట్ అయిపోతుంది, ఇక్కడ దాకా నేర్చుకుంటే మనం అమెజాన్ సెలెక్ట్ అయిపోతాం, అట్లా ఏమొద్దు. మీకు ఇంకా లైక్ ఇప్పుడు బిఎస్టీ ఉంది, గూగుల్ ట్రీస్ వరకే అందరూ మీరు ట్రీస్ వరకే నేర్చుకున్నారు. నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి బిఎస్టీ కూడా వచ్చిందంటే గూగుల్ బిఎస్టీ వాళ్ళకే ప్రిఫర్ చేస్తుంది, ఎందుకంటే మీకన్నా ఒక టాపిక్ మంచిగా తెలుసు. సో అందుకని మనం ఏం చేద్దామంటే మ్యాక్సిమం ఆఫ్ టాపిక్స్ని మనం కవర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. లైక్ స్టాక్ వచ్చేసి లీఫ్, మీరు ఏదైనా ఇష్టంతో చేస్తే కంప్లీట్గా మనకి ఏమి కష్టంగా అనిపించదు. సో ఇది కూడా కష్టంగానే ఉండదు. మ్యాక్సిమం ఆఫ్ అందరూ ఏం చెప్తారంటే ఏదో భయపెట్టేస్తారు, డిఎస్ఏ, అయ్యో డిఎస్ఏ లేకపోతే అది, డిఎస్ఏ లేకపోతే అది ఇది అంటే. బట్ నేర్చుకోవడం అనేది కంప్లీట్గా మనలో డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు అసలు టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటో చూద్దాం. జస్ట్ ఈ యొక్క టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ చెప్తాను. ఇందాక నేను అన్న ఎగ్జాంపుల్లో ఒక అరేలో 20 నెంబర్స్ ఉన్నాయి, 1 to 20 నెంబర్స్ దాకా ఉన్నాయి. సో 19 కావాలనుకున్నాం, 19 లేదా 15 కావాలనుకున్నాం. 15 కావాలనుకున్నప్పుడు లీనియర్ సెర్చ్ యూస్ చేసి వెళ్తే ఒకదాని తర్వాత ఒకటి ఎంత టైం తీసుకుంటుంది? ఒక n నెంబర్స్ ఉన్నాయి, లైక్ n నెంబర్స్ ఉంటే మనకి n సెకండ్స్ టైం తీసుకుంటుంది. n సెకండ్స్ ఆర్ n మినిట్స్, n టైం అనేది తీసుకుంటుంది అనమాట. అదే బైనరీ సెర్చ్ యూస్ చేస్తే ఇంకా తక్కువ టైం. ఇప్పుడు 15 నెంబర్ కావాలి మనకి, సో 15లో హాఫ్, లైక్ మ్యాచ్ అవుతుందా లేదా, 15 అంటే లైక్ 15 + 20/2 ఇలా. ఇట్లాంటి ప్రాసెస్ మనకి బైనరీ సెర్చ్ అనేది ఫాలో అవుతుంది అనమాట. దీంట్లో హాఫ్లో హాఫ్ అంటే మనకి n సెకండ్స్ తీసుకోవాల్సిన టైంలో హాఫ్ తీసుకుంటుంది, హాఫ్ సెకండ్స్, అందులో హాఫ్ సెకండ్స్ టైం తీసుకుంటుంది. సో అప్పుడు విచ్ ఈజ్ ద మోస్ట్ ఎఫిషియంట్ టైం సేవింగ్ అన్నట్లాగే స్పేస్ సేవింగ్? మ్యాక్సిమం ఆబ్వియస్లీ బైనరీ సెర్చ్ వచ్చేసి టైం అండ్ స్పేస్ సేవింగ్ అనమాట. సో ఇది టైం కాంప్లెక్సిటీ అన్నట్లగే స్పేస్ కాంప్లెక్సిటీ. మ్యాక్సిమం డిఎస్ఏ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది అనమాట. అందుకే డిఎస్ఏ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి రిసోర్సెస్. ఎక్కడ నేర్చుకోవాలి? జిఎఫ్జి ఉంది, లేకపోతే A to Z ఉంది,
స్ట్రైవర్ ఉంది, ఇంకా అప్నా కాలేజ్, ఇంకా సో అండ్ సో ఉన్నాయి. బట్ దీస్ ఆర్ ఆల్ బిగ్గర్ వన్స్ యాజ్ ఐ చూస్. లేదా నేను కూడా కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నా, డిఎస్ఏ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. సో మీకు కూడా డిఎస్ఏ ఇంత ఈజీగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే డిఎస్ఏ ఎక్స్ప్లెయిన్ చేయమని కామెంట్ చేయండి, మీ ఒపీనియన్ ఏంటి అనేది. దాన్ని బట్టి నేను ఏం చేయాలనేది చూస్తాను అనమాట. సో అసలు నార్మల్గా డైలీ రొటీన్ ఏంటి, ఏం చేద్దాం, లైక్ అసలు డిఎస్ఏ ఎట్లా నేర్చుకోవాలి, డైలీ రొటీన్. Like around 3 hours of daily investment is better for DSA. ఎక్కువ టైం వేస్ట్ చేయకూడని థింగ్ ఏంటంటే ట్యూటోరియల్స్ ఎక్కువ చూడటం. ట్యూటోరియల్స్ అస్తమానం చూస్తూ కూర్చుంటే మనకేం ఉండదు. ఓన్ ఇంప్లిమెంటేషన్, కోడింగ్ అంటే మనం ఓన్ ఇంప్లిమెంటేషన్, హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఉంటేనే మనకు కోడింగ్ అనేది అర్థమవుతుంది. అంతవరకు వీడియోస్ చూస్తూ కూర్చుంటే మనకు ఏం రాదు. సో అవాయిడ్ యాజ్ మచ్ ఆఫ్ గివింగ్ టైమ్ టు ట్యూటోరియల్స్. ఐ జస్ట్ ప్రిఫర్ 1 hour ఫర్ దిస్. మీరు కోడింగ్ చేయడం 1.5 hours చేసుకుందాం. అట్లాగే రివిజన్ ఒక హాఫ్ అన్ అవర్ వేసుకోండి. సో 3 hours ఈజ్ ద మోస్ట్ ఎఫిషియంట్ యాజ్ ఎ బిగినర్. సో మీరు ఇంకా వెళ్ళకొద్ది డిఎస్ఏలో ప్రో అవుతారు కాబట్టి ఇంకా తక్కువ టైంలోనే మీకు ఇక్కడ కోడింగ్ కాడ టైం అనేది తగ్గిపోద్ది. ఎందుకంటే మీకు వెళ్ళకొద్ది షార్ట్ కట్స్ వస్తాయి, లైక్ తక్కువ ఎఫిషియన్సీతో కోడ్ ఎట్లా రాయాలనేది అర్థమైపోతుంది కాబట్టి మీకు ఏం ప్రాబ్లం ఉండదు. బట్ యాజ్ ఏ బిగినర్ 3 hours ఈజ్ ద బెటర్ ఆప్షన్. నెక్స్ట్ మెయిన్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డిఎస్ఏ అనేది ఒక సబ్జెక్ట్ అయితే కాదన్నమాట. సబ్జెక్ట్ అయితే అసలు కానే కాదు. డిఎస్ఏ ఈజ్ ద థింకింగ్ ప్రాసెస్, ద వే ఆఫ్ రైటింగ్ కోడ్, థింకింగ్ ఆర్ రైటింగ్ ద ఎఫిషియంట్ కోడ్. వీటిని మనం డిఎస్ఏ అని అయితే అంటాం అనమాట. కొంతమంది ఏమంటారంటే గ్రాఫ్స్ ఇంపార్టెంట్, గ్రాఫ్స్ చేసుకెళ్ళిపోదాం ఫస్ట్, లేకపోతే లింక్డ్ లిస్ట్ ఇంపార్టెంట్, లింక్డ్ లిస్ట్ చేసుకెళ్ళిపోదాం, ఇంకా ట్రీస్ ఇంపార్టెంట్, ట్రీస్ చేసుకెళ్ళిపోదాం అంటారు. సో ఇది ఎప్పుడు ఇలాంటి వేలో ఎప్పుడు వెళ్ళకూడదు. డిఎస్ఏలో అసలు వెళ్ళకూడదు. మీరు ఒకవేళ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో వేరియబుల్స్ నేర్చుకోకుండా డైరెక్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయినా ఎట్లా కూడా మనకు కుర్దా అన్న వస్తుంది, అట్లీస్ట్ కోడ్ రాయగలుగుతాం. బట్ బికాస్ దిస్ ఇస్ నాట్ ఎ బిగ్ టాపిక్. బట్ ఇలాంటి డిఎస్ఏలో మనం ఫౌండేషన్ మిస్ చేయడం అనేది బిగ్ రాంగ్ స్టెప్ అని అయితే నేను చెప్తాను. ఎందుకంటే మనకు ఫౌండేషన్ లేకుండా బిల్డింగ్ కడితే బిల్డింగ్ అనేది ఎక్కువ స్టాండ్ తీసుకోలేదు. అట్లా కాకుండా ఫౌండేషన్ లేకుండా ఏ చేసినా ప్రాపర్ స్టాండ్ అనేది అయితే మనకి రాదనమాట. ఎట్లా చేస్తారంటే డైలీ ఒక కాన్సెప్ట్, నాట్ మచ్ మోర్, డైలీ ఒక కాన్సెప్ట్ చాలు. డైలీ ఒక కాన్సెప్ట్ నేర్చుకోండి, డైలీ ఒక కాన్సెప్ట్ మీద కోడింగ్ ప్రాక్టీస్ చేయండి, డైలీ ఒక కాన్సెప్ట్ మీద కోడ్ రాసి లీడ్ కోడ్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ డైలీ ఒక లీడ్ కోడ్లో క్వశ్చన్ సాల్వ్ చేశారు, మనకి 1 year ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యేసరికి 365 ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అయిపోతాయి. ఒకవేళ మీరు 3rd yearకి వచ్చి ప్లేస్మెంట్ రెడీకి డిఎస్ఏకి వెళ్ళాలనుకుంటే మీరు డైలీ మ్యాక్సిమం 3 to 4 questions సాల్వ్ చేసుకుంటే వెళ్తే ఇంకా ఈజీ. బికాస్ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ మోర్ టైమ్ ఇన్ డిఎస్ఏ బికాస్ యూ ఆర్ నాట్ హ్యావింగ్ మచ్ టైమ్ ఫర్ ప్లేస్మెంట్స్. మీరు దీంట్లో ఈ సర్టెన్ దాంట్లో ఇట్లా చేసుకుంటే వెళ్ళాలన్నమాట. సో నేను ఒక పీడిఎఫ్లో మంచిగా నీట్గా ఎట్లా చేయాలి, రోజుకి ఎట్లా ఎందులో ప్రాక్టీస్ అవుతే బెటర్ ఆప్షన్ అనేది ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో నేను చేసి డ్రైవ్ లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో మీరు ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేయండి. మీ ప్లాన్ ప్రకారం స్టార్ట్ చేయండి. ఇవాళ నుండి స్టార్ట్ చేస్తేనే మనం రేపటి ఫ్యూచర్ అనేది బాగుంటుంది అనమాట. సో డోంట్ మిస్ దిస్. ఈ వీడియో వచ్చేసి ఇంతే అనమాట. ఈ వీడియోలో మ్యాక్సిమం నేను అన్నీ చెప్పేశాను. ఇంతకు మించి చెప్పాల్సింది మ్యాక్సిమం ఏమి ఉండదు డిఎస్ఏ వచ్చేసరికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. షేర్ చేయడం మర్చిపోతే. అట్లాగే సబ్స్క్రైబ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో ఎట్లా అనిపించింది మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మెన్షన్ చేసి చెప్పండి. అట్లాగే నేను ఇంకా డిఎస్ఏ డైలీ నాట్ ఇన్ ద సెన్స్ సపరేట్ డైలీ కాదు, ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా. ప్రాబ్లమ్స్ అట్లాగే టాపిక్స్, డిఎస్ఏ టాపిక్స్ ఎట్లా వెళ్ళాలి ఇప్పుడు నేను మెన్షన్ చేసిన వేలోనే నేను టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకెళ్తాను. ఎట్లా అంటే ఫస్ట్ అరేస్, నెక్స్ట్ ఫస్ట్ టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ, నెక్స్ట్ వచ్చేసి అరేస్, లింక్డ్ లిస్ట్, ఇలాంటి వేలోనే నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వెళ్తూ ఉంటాను అనమాట. సో ఇట్లాంటి స్టార్ట్ చేయనా వద్దా అనేది మీ కామెంట్ సెక్షన్లో అసలు మీ ఒపీనియన్ ఏంటి, తెలుగులో బెటరా లేకపోతే ఇంగ్లీష్లో బెటరా, ఏ వేలో వెళ్తాం బెటర్ అనేది మీరే మెన్షన్ చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి అనమాట. నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. సో డోంట్ మిస్ దిస్. అంటిల్ దెన్ హ్యాపీ కోడింగ్, బై బాయ్.